నమస్కారం కేవ్ వార్తలకి స్వాగతం. నా పేరు కత్తికాంతారావు. ముందుగా హెడ్లైన్స్. నేనే దేవుణ్ణి అంటున్న అప్పలమ్ముకునే అప్పల నర్సన్న తన దగ్గరున్న అప్పలు తింటే కోరికలు నెరవేరుతాయి అంటూ జనాలకి టోక్రా ఇస్తున్న ఈ అప్పలనంద స్వామి. గడ్డం గీయమంటే గుండు గీశాడంటూ కటింగ్ షాప్ యజమాని ముక్కుకొచ్చిన బాధితుడు బొచ్చు బాబురావు. మొక్కలు నాటినందుకు గాను పోలీసుల దౌర్జన్యం, ఒక అరెస్ట్, నిజం తెలిసి కంగుతిన్న జనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే అప్పలమ్ముకునే అప్పల నర్సన్న ఇప్పుడు దేవుడయ్యాడు. తన దగ్గర ఉన్న అప్పలు తింటే ఏ కోరికైనా నెరవేర్ది అంటున్నాడు. దీనిపై మా ప్రతినిధిని సంప్రదిద్దాం. హలో. అప్పల నర్సన్న దగ్గరికి వెళ్ళావా? అంటే ఇప్పుడు అలియాస్ అప్పలానంద స్వామి. ఎవరు మాట్లాడేది? నేను న్యూస్ రీడర్. సారీ సార్, మీ నెంబర్ నేను చూడలేదు. సెల్ ఫోన్లో ప్రాబ్లం ఉండే కొంచెం. సరే, ఇప్పుడు విషయం చెప్పు. ఓకే సార్, చెప్పండి సార్. అప్పలానంద స్వామి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను సార్, ఇందాకే వచ్చాను. ఇక్కడ చూశాను, అక్కడ చాలా జనాలు ఉన్నారు. అప్పలానంద స్వామి కూడా అప్పాలు పట్టుకొని అక్కడ ముందర కూర్చొని ఉన్నాడు. భజన జరుగుతున్నా, ఇప్పుడే హారతి కూడా అయింది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీరు నాకు సంప్రదించి వెంటనే మీకు ఇస్తానండి. ఓకే, ఇప్పుడు అక్కడ అప్పలమ్ముకునే అప్పల నర్సయ్య అప్పలానంద స్వామి కింద ఎలా మారాడు? అప్పాల అంటే అది ఆ చరిత్ర మాత్రం చెప్పడానికి నిరాకరిస్తున్నాడండి. యాక్చువల్గా తను ఒకప్పుడు అప్పాలు అమ్ముకునే వాళ్ళట. సో ఒకనొక మూమెంట్లో ఒక టీవీలలో వచ్చిన ప్రోగ్రామ్స్ వీటిని చూసి ప్రతి ఒక్కరు స్వామీజీ అవుతుందని తను అనుకొని ఒకసారి ఆలోచనలో ఉన్నాడు. కొన్ని రోజులకి గడ్డం అవన్నీ పెరిగేసరికి సరే గడ్డం అవన్నీ పెరిగాయి కదా, ఒక చెట్టు కింద కూర్చొని అప్పాలు అమ్ముకుని అప్పుడే వచ్చి చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉంటే అందరు కలిసి వచ్చి అప్పలానంద స్వామి అని స్టార్ట్ చేయడంతో అతను కూడా అలానే కంటిన్యూ అని ఇక్కడ వీళ్ళు విమర్శకులు అనుకుంటున్నారు. ఒకప్పుడు అట్లమ్ముకునే దోషాలు అవి ఇడ్లీలు వేసుకొని టిఫిన్ సెంటర్ నడిపే చిన్న వ్యక్తి అప్పలానంద స్వామి కింద ఎలా మారాడు? అంటే మొదటి భక్తురాలు ఎవరన్నా అక్కడ ఉన్నారా? అంటే మొదటి భక్తురాలు అంటే ఎవరు ఫస్ట్ చూడలేదు, కానీ అంటే ఆ చెట్టు కింద ఉన్నప్పుడు గడ్డం అవన్నీటితో ఉండి పక్కన అప్పాలు పెట్టుకుంటే ఒక అతను వచ్చి అప్పలానంద స్వామి అని కాళ్ళ మీద పడేసరికి అసలు నీకు కాదు అని చెప్పే టైంలోపలిగా అంత లోపలనే సరేలే ఎలాగా స్వామి అనుకుంటున్నారు కదా అని అతను కూడా ఆగిపోయి అప్పటి నుంచి ఆశీర్వాదాలించడం స్టార్ట్ చేశాడు. మరి అప్పకి ఇంత రేటు అని పెట్టి ఆ అప్పని కూడా అమ్మేసుకుంటున్నాడు. 500 రూపాయలకు చిన్నప్ప, 1000 రూపాయలకు పెద్దప్ప అని అట్లా పెట్టాడు. అప్ప తింటే మాత్రం ఖచ్చితంగా అనుకున్న కోరికలు నెరవేరుతాయని అది కూడా సృష్టించి వదిలేశాడు. జనాలందరూ చాలా ఎగబడి అప్పాలు కొనుక్కుంటున్నారండి. అప్పాలు తింటే కోరికలు తీరటం ఏంటి, ఆకలి తీరిద్ది. కానీ అంటే ఇప్పుడు అలా ఈ స్వామి అలా చేశాడు. ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క మహిమ ఉంటుంది కదా. సో ఈ స్వామికి ఇలా అని చెప్పి మా అప్పాలు తినండి, మంచి ఆరోగ్యవంతులుగా అండి, అనుకున్న కోరికలు సాధించుకోండి అని దాన్ని ఒకటి ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటికే చాలా జనాలు వచ్చారు. ఓకే, ఇప్పుడు అదంతా వదిలేస్తే మనకి మరిన్ని వివరాలు తెలియడానికి మరి అక్కడ అప్పలానంద స్వామి ఎవరైనా ఉన్నా అంటే మనకు అందుబాటులో ఉన్నాడా లేదా? ఉన్నారండి. ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఇవేనా అండి? ఒక్క నిమిషం. జై అప్ప. జై అప్ప. ఇప్పుడు మీరు అప్పలానంద స్వామి కింద మారారు కదా? అవును సార్. జై అప్ప. అయితే అంటే ఏ అప్పలు ఇస్తూ ఉంటారు? అంటే అప్పాలంటే చిన్నప్ప తింటే చిన్న కోరిక తీరుతుంది, పెద్దప్ప తింటే పెద్ద కోరిక తీరుతుంది. చిన్నప్ప 500 రూపాయలు మాత్రమే తింటే చిన్న కోరిక తీరుతుంది, పెద్దప్ప తింటే పెద్ద కోరిక తీరుతుంది. జై అప్ప. జై అప్ప. అయితే అంటే చిన్నప్పలు పెద్దప్పలు వీటి కాస్ట్ ఎంత, ఎట్లా, ఏంటి విధానం? అంటే చిన్నదంటే 500 రూపాయల నుంచి స్టార్ట్ అండి. మా అప్ప పెద్ద అప్ప అయితే 1000 రూపాయలు ఉంటుంది. ఇంకా చాలా పెద్ద కోరుకుంటే చాలా పెద్ద అప్ప తినాల్సి ఉంటుంది. దాదాపు అది 10,000 కాస్ట్ చేస్తాము. అంటే అప్పల్ని చాలా పూజలు చేసి మా మంత్రాలతో మంత్రశక్తులతో వాటికి మహిమలు సృష్టిస్తాము. సో అలా మీ కోరికలు కూడా నెరవేరుతాయి. మీరు కూడా ఒకవేళ ఇక్కడికి వచ్చి అప్ప తిన్నట్టయితే ఆ ఛానల్కి మీరు ఓనర్ కావచ్చు. జై అప్ప. జై అప్ప. చాలు సార్. అబ్బో, దోశపిండికి ఎంత రేట్ వస్తుందని ఏ రోజు నేను కలగనలేదు. 10,000 దాకా అప్పలు అమ్ముడు పోతున్నాయి. అంటే ఒక్క అప్ప 10,000 అంటే అసలు తప్పకుండా మీరు కూడా రావండి సార్. జై అప్ప. జై అప్ప. నేను ఉంటాను సార్. ఓకే అప్ప. జై అప్ప. అంతేకాదు, ఇప్పుడు ఇంకో సన్నివేశం మనం చూడొచ్చు, వెలుగులోకి వచ్చింది.
గడ్డం గీమని కటింగ్ షాప్కి వెళ్తే గుండు గీశాడు ఒక ప్రబుద్ధుడు. అంతేకాదు ఆ బాధితుడు వెంటనే ఆ కటింగ్ షాప్ ఓనర్ ముక్కు కూడా కోసేసాడు. ఈ విషయం పైన మా ప్రతినిధిని మాట్లాడుతాడు, ఒక్కసారి సంప్రదిద్దాం. హలో రాకేష్, ఎక్కడ ఉన్నావు? ఇక్కడే అండి, ఇందాకే వచ్చాను షాప్కి, బార్బర్ షాప్కి వచ్చాను. రాకేష్, అసలు విషయం ఏం జరిగింది ఏంటి? అసలు గుండు గీయమంటే గడ్డం ఎట్లా గీసాడు? గడ్డం గీయమంటే గుండు గీయమంటే గడ్డమా? యాక్చువల్గా గడ్డం గీయమంటే గుండు గీసాడు. కరెక్టే. గడ్డం గీయమంటే గుండు గీసాడు. అంటే గడ్డం ఎక్కడ ఉంది? ఇక్కడ కింద, గుండు పైన ఉంది. దానికి దీనికి సంబంధం ఏం లేదు, అట్లా గీసాడయ్యా, నాకు అర్థం కాదు. యాక్చువల్గా వినండి కాంతారావు గారు, యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడికి అతను వచ్చాడు, చెప్పాడు అసలు గడ్డం అని చెప్పారు. పక్కన యాక్చువల్లీ ఇద్దరు వ్యక్తులు వచ్చారట. ఎవరిద్దరు అంటే ఎవరో అతను ఇద్దరు కస్టమర్లు వచ్చారు అతని దగ్గరికి. కస్టమర్ వచ్చారు కటింగ్ షాప్ కి వచ్చారు. ఒక అతను గుండు అని చెప్పారు, ఒక అతను గడ్డం అని చెప్పారు. యాక్చువల్లీ అతనికి మళ్ళీ వాళ్ళిద్దరు చెప్పినప్పుడు విన్నాడు. లోపలికి వెళ్ళి కొన్ని వారాలు దాగి ఒక ఫోన్లో మాట్లాడొచ్చేసరికి అతను కన్ఫ్యూజన్లో ఉండి ఒకరికి గుండు ఒకరికి గడ్డం, అంటే ఒకరికి చేయాల్సింది ఒకరు చేశాడు. యాక్చువల్లీ వాళ్ళిద్దరు పడుకున్నారు సీట్లో కూర్చొని. ఏసీ కదా, ఏసీ ఉంటే హాయిగా పడుకొని ఉన్నారు. అంటే లేచి చూసేసరికి వాళ్ళిద్దరు అవతారాలు పండుకునేవాడే ఈ రోజుల్లో. అంటే అంత ఏసీ చల్లగా ఉండేసరికి అంటే ఎండలో తిరిగి వచ్చి ఏసీలో కూర్చునేసరికి ఆ విధంగా అయిపోయిందని అంటున్నారు. సో ఇతను కూడా నేను క్షమించండి ఎంత ప్రాధాయపడ్డా కూడా ఆ గడ్డం గీసి గుండు గీయించుకున్న వ్యక్తి మాత్రం ఊరుకోకుండా కత్తి తీసుకొని ఇతను ముక్కు కోసేదాడు. పాపం ఇతను కూడా ఏడుస్తున్నాడు. అతను చాలా ఆవేశంతో ఉన్నాడు. తనకి పెళ్లి చూపులట 2 రోజుల్లో. ఈ విధంగా గుండు గీయడం వల్ల ఎంతవరకు నాకు పెళ్ళి అవుతుందనే బాధతో ఆవేదనతో ఏం చేయాలో అర్థం కాక ముక్కు కోసాడట. ఇద్దరు ఇక్కడ చాలా ఉన్నారు, చాలా గొడవగా ఉన్నది. ఇప్పుడే 2 పోలీసులు కూడా వచ్చారు, కానిస్టేబుల్ కూడా వచ్చారు. అసలు ఏం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాక వెంటనే తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఈయనకి పెళ్లి చూపులు ఉన్నాయి, కానీ ఈయన గుండు గీయడం వల్ల పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ అయిపోయాయి. అవును. ఒక్కసారి ఆ బాధ్యతకి ఇస్తావా? అంటే ఎవరికి ఇవ్వాలి గుండు? అంటే ముక్కు కోయించుకున్న ఇక్కడ 2 బాధ్యతలు జనరల్ గా, ఈ ముక్కు కోసుకున్నవాడు, గుండు గీసుకున్నవాడు. మరి ఇప్పుడు ఎవరికి ఇస్తావు? నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి. మరి అంటే నేను ఇప్పుడు గుండు గీయించుకున్నానికి ఇస్తాను. ఇవ్వు. హలో బాబు. సార్, ఏం జరిగింది అసలు? మీ ఇద్దరికి గత తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే లేదు సార్, నేను వచ్చాను, ఇక్కడ కూర్చున్నాను, ఏసీ చల్లగా ఉందని పడుకునేసరికి గుండు గీసేశాడు సార్ ఈ ఎదవా. నాకు అసలుకి పెళ్లి చూపులు 2 రోజులు, నాకు ఇప్పటికే 35 సంవత్సరాలు నిండాయి, పెళ్లి కావట్లేదు, ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలు నన్ను మెచ్చట్లేదు. సో సరే అని మంచి హెయిర్ స్టైల్ పెంచాను, మంచి మేకప్ అంతా చాలా చేసుకున్నాను. 2 రోజుల్లో ఉంది కదా అని గడ్డం గీయించుకోవడానికి వస్తే ఈ ఎదవ నా గుండుని గీసాడు సార్. నేను ఎలా ఏం చెప్పాలి? ఇప్పుడు నాకు పెళ్ళి అవుతుందంటారా? 35 సంవత్సరాలు కదా, ఇంకొక 5 సంవత్సరాలు బిగపట్టు, అంతే, అన్ని సర్దుకుంటాయి. లేదు సార్, మీకు ఈ ప్రాబ్లం తెలియట్లేదు. ఇప్పటికే కంట్రోల్లో ఉన్నాను. 38 years అవుతుంది. ప్రాబ్లం తెలిసేని మాట్లాడుతున్నాడు. 30 సంవత్సరాలు అయినోడు ఇంకా 40 సంవత్సరాలు అయిందని, ఇంకో 5 సంవత్సరాలు బిగపడితే 40 సంవత్సరాలు అయింది. ఇంకా పెళ్లితో పని ఉండదు, ఏమీ ఉండదు, కాసిన రోజుల్లో అంతా అయిపోద్దులే. కానీ అది పెద్ద విషయం కాదులే. కానీ ఇప్పుడు గుండు చేశాడు కదా. అవును సార్. గుండు చేసినందుకు కానీ నువ్వు ముక్కు కోయటం ఎంతవరకు న్యాయం అయ్యా? లేదు సార్, నేను ఎంత బాధతో ఉంటాను, నాకేం చేయను అర్థం కాక చేతిలో కత్తుంది తీసుకొని వెళ్ళాను, ముక్కు కోసాను సార్. పక్కన పడి ఉన్నది, చంపేలేదు కాబట్టి సంతోషించండి సార్. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు సార్? నాకు న్యాయం చేయాల్సింది నన్ను ప్రశ్నిస్తున్నారా? నీకు న్యాయం చేద్దామనే మాట్లాడుతున్నా, నేను నీకు న్యాయం చేద్దామని మాట్లాడుతున్నా. చంపేస్తాను సార్, నాకు పెళ్లి కావాలి సార్. ప్రకారం నీకు 35 సంవత్సరాలు కాదు 45 సంవత్సరాలు ఉన్నాయి. పైన నువ్వు నెత్తి మీద జుట్టేలేదు సార్. ఆడికి ఉండే 4 గంటలు, ఆన్లైన్ 4 గంటలు వీడియో చంపేస్తాను సార్. ఇప్పుడు చంపేస్తాను సార్. చంపేయటం కాదయ్యా, చంపేయటం కాదు. నువ్వు సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. కాంతారావు, ఏంటి అతనికి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అతను చాలా విషయాలు ఉన్నాడు, ఎందుకని గొలుపుతావు చెప్పు. సరే ఓకే. ఏదో మాట్లాడమంటే ఏదో సో దాంతో ఇప్పుడు అవసరం నీకు. సరే, ఈ విషయం వదిలేస్తే మరి ఇంకా నెక్స్ట్ హెడ్లైన్స్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ హెడ్లైన్స్ తీసుకుందాం. ఆ తర్వాత మిగతా హెడ్లైన్స్కి వెళ్దాం. అంతవరకు ఇటు వెళ్ళకండి, మిగతా ఛానల్ ఏమీ చూడకండి, మా ఛానలే చూడండి. ఎమ్మటే 2 నిమిషాల్లో వెనక్కే వస్తా.